ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరామ మందిర నిర్మాణం పూర్తయింది. ఆ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జనవరి 22న జరుగుతుంది. ఇప్పటికే ఆ బాలరాముణ్ణి పూజించిన అక్షింతలు ప్రతి ఇంటికి అందచేశారు శ్రీరామ భక్తులు. ఈ అక్షింతలలో మరికొన్ని బియ్యం, పసుపు, ఆవు నెయ్యి, కర్పూరం వేసి కలుపుకుంటే ఆ అక్షింతలు చాలా సంవత్సరాల వరకు నిల్వ ఉంటాయి. వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. మన ఇంట్లో ఏ శుభకార్యమైనా, పిల్లల్ని పుట్టినరోజున ఆశీర్వదించడానికి, పెళ్ళిళ్ళలో తలంబ్రాల బియ్యంలోనూ కొన్ని కలుపుకోవడానికి, మరియు పెళ్లి కూతురు పెళ్లి కొడుకును ఆశీర్వదించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మనము బయటకు వెళ్ళేటప్పుడు జై శ్రీరామ్ అంటూ కొన్ని అక్షింతలు తలపై వేసుకుని వెళితే మనకు అన్నింటా విజయం లభిస్తుంది. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు అంత శక్తివంతమైనవి. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే మన వెంట ఉంటూ ఆపదలు రాకుండా రక్షిస్తూ ఉంటాడు. జై శ్రీరామ్. జై జై